పేరు కుమార శివ, జిల్లా తెలుగు యువత కార్యదర్శిని. సహజంగా ఇంటి పక్కనే కోర్టు అని చెప్పేసి ఏదో గుంపులు కొన్నారని చెప్పేసి చూడటానికి వెళ్ళాము. ఈలోపు మాజీ శాసనసభ్యుడు అధికార మదం దిగక టీడీపీ కార్యకర్త ఉన్నాడని చెప్పేసి వలవరగా మాట్లాడి చేసుకున్నాడు నా మీద పోలీసుల సమక్షంలో. దాని మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టారని చెప్పేసి పోలీస్ శాఖ చెప్తుంది. నాకు తగిన న్యాయం చేస్తారు నా ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి ఆశిస్తాను. గతంలో నేను పార్టీ యాక్టివ్గా ఉంటా, తెలుగుదేశం పార్టీ. 5 ఏళ్ళు జైలు పాలు ఊర్లు పెట్టిపోవటమే తప్ప నన్ను మనిషి అంతకు ఇచ్చిన దాఖలు లేవు. పిన్నెస్ బ్రదర్స్ సహజంగా ఏంటా కోర్టు పక్కనే కదా ఇంటి పక్కన అని చెప్పేసి ఎవరు వచ్చారని చెప్పేసి నేను మామూలుగా సహజంగా వెళ్ళిపోయి నా వంతుకు నేను నిలబడినా. అతనే కావాలని ఏదో అధికారం మతం ఉందేమనుకున్న అపోహలో నా మీద దాడి చేయడం జరిగింది. టీడీపీ ఇక్కడ నిలబడతాడా నా ఎదురుగానే. ఏమంటలేదు, డిపార్ట్మెంట్ తగిన న్యాయం చేస్తే చట్టపరంగా పోదాం, మనం వాళ్ళలాగా మనం చేయొద్దు అంటున్నాం. For more videos like this, subscribe Big TV channel.